నీచో నారాయణ హరి అన్నారు. అంటే ప్రాణాలను బతికించే వైద్యులకు దేవుడితో సమానంగా స్థానం ఇవ్వడం జరిగింది. అందుకే ఎంత పెద్దవాళ్ళైనా ధనవంతులైనా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వారికి చేతులెత్తి దండం పెడతారు. కానీ కొందరు వైద్యులు చేసిన నీచమైన పనులు చూస్తే వారి కారణంగా అంత పవిత్రమైన వృత్తి అబాసు పాలవుతుంది. ఉత్తరప్రదేశ్ మీరట్లో డాక్టర్ తన బాధ్యతలు మర్చిపోయి నిద్రపోవడం నిండు ప్రాణాలను మింగింది. రోడ్డు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు పాలైన వ్యక్తికి వైద్యం అందించకుండా చక్కగా ఏసీ వేసుకొని గురకలు తీస్తూ డాక్టర్ నిద్రపోయాడు. పేషెంట్ తాలూకా వాళ్ళు ఎంత నిద్ర లేపినా లేకపోవడంతో సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే పేషెంట్ ప్రాణాలు వదిలాడు. ఇక యూకే ఒక పాకిస్తానీ డాక్టర్ చేసింది వింటే ఛీ అని అంటారు. నర్సుతో సరసాలు ఆడడానికి ఆపరేషన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత నర్సుతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతనిపై యూకేలో కేసు నడుస్తుండగా పాక్కు పారిపోయాడు. అయితే మాంచెస్టర్లో ట్రిబ్యునల్లో ఈ పాకిస్తానీ డాక్టర్పై కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే యూకేలో పాకిస్తాన్ డాక్టర్ అంజుమ్పై కేసు నడుస్తుంది. అతడు యూకేలో టీమ్ సైడ్ జనరల్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ ఎనస్థియాలజిస్ట్గా పనిచేస్తున్నాడు. 2023 సెప్టెంబర్ 16న ఆసుపత్రిలో ఆపరేషన్ను వదిలి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి వైద్య వృత్తికే కలంకాన్ని తెచ్చాడు. నర్సుతో రొమాన్స్ చేయడానికి ఏకంగా ఆపరేషన్ టేబుల్పై రోగిని వదిలేసి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ అంజుమ్ ఎక్కడా అని వెతుకుతున్న క్రమంలో అతడు నర్సుతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్లు డైలీ పత్రిక తెలిపింది. అంజుమ్ ఆపరేషన్ థియేటర్ను వదిలేసి నర్సుతో ఉండడాన్ని మరొక నర్సు ప్రత్యక్షంగా చూశారు. ఆమె ఈ విషయాన్ని తర్వాత కంప్లైంట్ చేసింది. తాను చూసేసేటప్పటికీ డాక్టర్ అంజుమ్ తన ప్యాంట్ సరి చేసుకోవడాన్ని చూశానని నర్సు తెలిపారు. పిత్తాశయాన్ని తొలగించడానికి కీహోల్ సర్జరీ చేస్తున్న రోగిని బదిలీ వెళ్లడాన్ని మాంచెస్టర్లోని ట్రిబ్యునల్ ముందు ఆమె చెప్పింది. ఈ కేసులో జనరల్ మెడికల్ కౌన్సిల్ తరపున ఆండ్రూ మిల్లాయ్ మెడికల్ ప్రాసిక్యూటర్స్ ట్రిబ్యునల్ విచారణలో మాట్లాడుతూ సెప్టెంబర్ 16న థియేటర్ పైప్లో 5 శస్త్రచికిత్సలకు అంజుమ్ ఎనస్థియాలజిస్ట్గా చేశారన్నారు. అప్పుడే ఆయన ఈ పనికి పాల్పడ్డారని చెప్పారు. 3వ ఆపరేషన్ సమయంలో ఆయన బయటకు వెళ్లారని తెలిపారు. బాత్రూంకి వెళ్తున్నానని చెప్పి వెళ్లారని మొల్లాయ్ చెప్పారు. దీంతో అతనిపై మెడికల్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అంజుమ్ యూకే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్లో వైద్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే మాంచెస్టర్లో ట్రిబ్యునల్ మాత్రం అంజుమ్పై కేసు నడుస్తూనే ఉంది. ఇందులో తీర్పు వస్తే అంజుమ్ డాక్టర్ పట్టాను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఇక తన తప్పును పాకిస్తాన్ డాక్టర్ అంజుమ్ అంగీకరించారు. అదొక దురదృష్టకరమైన రోజని, దానికి తాను ఎంతో సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఈ తప్పుకు తనను క్షమించాలని వేడుకున్నారు. తన తప్పును పూర్తిగా తెలుసుకున్నానని అంజుమ్ అన్నారు. ఇలాంటిది మళ్ళీ జరగదని కూడా చెప్పుకొచ్చారు.